పాఠములో నుంచి వాక్యములో నుంచి కొన్ని దేవుని మాటలను ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానము చేసుకుందాము. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 1 నుండి చదువుకుందాము. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందకి దుముకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమ ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పెను. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపగలిగిన యేసు, నీకు వందనములు, స్తోత్రములు. మీ శిలువ శ్రమల ధ్యాన దినాలలో 2వ ఆదివారముగా నీ సన్నిధిలో కాసేపు నీ మాటలు ధ్యానిస్తున్నాము. నిలిచిన మీ దీనదాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో ప్రభువా నీవు మరుగు చేసుకుని మాట్లాడండి దేవా. వినటానికి, గ్రహించటానికి, అర్థం చేసుకునటానికి దేవా ఆత్మ బిడ్డలైన వారికి దయచేయమని, చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసు ప్రభు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగును గాక, ఆమేన్. మరణాత. కూర్చుందాము. ప్రియులారా, ఈ దినము పాఠములో మన ఆత్మీయ తండ్రి దైవజనులైనటువంటి దేవదాసయ్య గారు ఒక ప్రత్యేకమైనటువంటి 4 మాటలు తెలియపరిచిన వారై ఉన్నారు. ఈ దినము కొద్ది సమయము ఆ 4 మాటలు ఏమై ఉన్నవో ప్రియులారా కొన్ని విషయాలు మనము ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ ఈ 4వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 11 వచనాలలో ప్రియులారా సాతాను 4 రకాలుగా యేసు ప్రభు వారిని శోధించినట్లుగా కనబడుతుంది. 4 విధాలుగా ఆయన ఏం చేసిందట? శోధించిందై ఉన్నది. ప్రియులారా, మన యొక్క పోరాటము, ప్రియులారా మనము మన యొక్క పందెము ప్రియులారా ఎవరితోనూ అనంటే మనుషులతో కాదు. ఎవరితోనటండి? సాతానుతో. మనం పోరాడవలసింది ఎవరితో? సాతానుతో. మనము పంది వేసి గెలవలసింది కూడా ఎవరితో?
సాతానుతో. ఎవరితో కాదంటే మనుషులతో కాదు, కానీ మనుషులు కూడా ప్రియులారా, మనుషులతో కూడా మనం పోరాడవలసి వస్తుంది. మనుషులను కూడా మనం ఏం చేయవలసి వస్తుందంటే గెలవలసి వస్తుంది. ఎందుకు అనంటే కొన్ని సందర్భాలలో సాతాను మన మీదకి రాకుండా సాతాను కొందరు మనుషులలో దూరి మన మీదకి వచ్చేటట్టు సాతాను కొందరు మనుషులు ఏం చేస్తుంది, వాడుకుంటుంది అన్నమాట. ప్రియులారా, వాడుకుంటున్నప్పుడు వాళ్ళు మనుషులే కదా అని వాళ్ళ మాట వింటే, వాళ్ళు చెప్పింది చేస్తే, వాళ్ళకి లోబడితే మనము ఎవరికి లోబడిపోయినట్టు? అందుకే మనుషుల మీద కూడా పోరాడవలసి ఉంది. దీనికి అపోస్తుడైన పౌలు మనము అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధులకు నాదులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతోనూ ఏం చేస్తున్నామంటాడు, అక్కడ పోరాడుచున్నామని రాస్తాడు. ప్రియులారా, కాబట్టి ఏ మనుష్యుడు ప్రియులారా అపరాధి కాదు. ఏ మనుష్యుడు సొంతంగా పాపమును సృష్టించిన వాడు కాదు. ప్రియులారా, మనిషి అపరాధవటానికి కారణము సాతానుడు. మనిషి పాపము చేయటానికి కారణము సాతానుడు. ప్రియులారా, అందుచేతనే మనము ముందుగా పోరాడవలసింది ఎవరితో అంటే సాతానుతో. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రియులారా ఆయన పోరాటములో, ఆయన పందెములో ప్రియులారా ముందు మనకేం కనబడుతుందంటే సాతానుతో ఆయన పోరాడారు. ఎవరితోనటండి? సాతానుతో ఆయన పోరాడారు. ఇక్కడ 40 రోజులు ఆయన ఉపవాసం చేశారు. ఎన్ని రోజులు అంటండి? 40 రోజులు ప్రియులారా ఏం చేశారు? ఉపవాసము చేశారు. ప్రియులారా, అయితే ఉపవాసము చేసిన ప్రభువు ప్రియులారా అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. ఆ అపవాది అన్న అక్కడ 3 అంకె కింద దాని అర్థం ఏమిటంటే సాతాను. అపవాది అంటే మళ్ళా ఎవరు? సాతాను అని దానికి వివరణ కింద రాశారు. ప్రియులారా, సాతానుతో శోధించబడటానికి ప్రభు ఎక్కడికి వెళ్ళారు? అరణ్యమునకు వెళ్ళారు. ప్రియులారా, అరణ్యమునకు వెళ్ళిన తర్వాత ప్రియులారా ఇక్కడ చూడండి, సాతాను యేసు ప్రభు వారిని ఏమంటుంది ఇక్కడ అనంటే, ఆ స్వాతకుడు ఆయన్ని శోధించేటప్పుడు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఏం చెయ్యి? ఈ రాళ్ళను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమనెను. ప్రియులారా, ప్రభువు 40 రోజులుగా ఆహారము నీరు లేదు, ఆయనకి భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. ఎంతకాలం అయిపోయింది? 40 పగళ్ళు 40 రాత్రులు అయిపోయింది. ప్రియులారా, కనుక ఆకలి ఆకలి అన్నట్టుగా ప్రియులారా కడుపు కేకలే వేస్తూ ఉన్నటువంటి సందర్భం. ప్రియులారా, కాబట్టి మనం చూడండి, మరి ఆకలి అన్నప్పుడు ఏదోటి ఉంటే చాలు కడుపు నింపుకుందా అనేటువంటి పరిస్థితి అక్కడ ఎదురవుతుంది, ఏదోటి. ప్రియులారా, కాబట్టి అలాంటి సమయములో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని సాతానుడు ఏమంటున్నాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి నీ ఆకలి తీర్చుకో అంటున్నాడు. ప్రియులారా, రాళ్ళను రొట్టెలుగా ప్రభు మార్చలేరా? మార్చగలరు. ప్రియులారా, ఒకవేళ సాతాను మాట విని ప్రభువు రాళ్ళను రొట్టెలుగా చేసి ఆయన భుజిస్తే ఇప్పుడు ఎవరు చిత్తం నెరవేర్చినట్లు? దేవుని చిత్తమా సాతాను చిత్తమా? అమ్మా, సాతాను ఇక్కడ యేసు ప్రభు అని ఏం చేస్తున్నాడంటే రెచ్చగొడుతున్నాడు. నీవు రాళ్ళను రొట్టెలుగా చేయగలవా? నీవు రాళ్ళను రొట్టెలుగా
చేయగలవా అంటే మనలాంటి వాళ్ళు పరవశానికి వెళ్ళిపోతుంటాం కదండి. అక్కడ ఆలోచించం. సాతాను చెప్పింది మనం చేయటం ఏంటి? సాతాను ఆజ్ఞ నెరవేర్చడం ఏంటి? దేవుని ఆజ్ఞ నెరవేర్చాలి కదా. ఎవరి ఆజ్ఞ అంటండి? మనం దేవుని ఆజ్ఞ నెరవేర్చాలి కదా. సాతాను చెప్పింది మనం ఎందుకు చెయ్యాలనుకోము. అక్కడ పౌరవశానికి వెళ్ళిపోతాం. రాళ్ళను మనం ఏం చేసేస్తామని ఆలోచించకుండా గుడ్డెద్ది చేలో పడినట్టు పడిపోతూ ఉంటాం. యేసయ్య అక్కడ ఆలోచించారు. యేసయ్య అక్కడ అన్నారు, మనుషుడు రొట్టె వల్ల కాదు బ్రతికేది. దేని వల్ల కాదట? మనుషుడు రొట్టె వల్ల కాదు బ్రతికేది, దేవుని నోట మాట వల్ల మనిషి జీవిస్తాడు. ఎవరి నోట మాట? దేవుని నోట మాట వల్ల మనుషుడు ఏం చేస్తాడు? జీవిస్తాడు. ప్రియులారా, దైవ కుమారుడు గనుక ఈయన సాతానుడు యేసు ప్రభు వారికి తిండి చూపించినా కానీ ఆయన పడిపోయారా? పడిపోలేదు. మన ఆది తల్లి అయినటువంటి అవ్వకు ఇదే వరుసలో సైతానుడు ఏం చూపించాడు? ఫలము అనే ఆహారాన్ని చూపించాడు, ఫలము అనే తిండి చూపించాడు. అవ్వ అక్కడ ఏం చేసింది? పడిపోయింది. మీకు అర్థమైంది కదండి. దేవుడు తినొద్దన్నాడు, ఈ సాతానుడు తినమంటున్నాడు. ఎందుకు తినాలని అక్కడ బీసు కూర్చోవాలా అవ్వ. కానీ అలా కాకుండా ఏం చేసింది? ఇప్పుడు తిండి చూపించగానే ఏమైపోయింది? అక్కడ అమ్మా పడిపోయింది. ప్రియులారా, నీతి పోయింది, భక్తి పోయింది, యథార్థత పోయింది, పరిశుద్ధత పోయింది, ఆత్మీయ స్థితి పోయింది, దేవునికి వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయ బంధము తెగిపోయింది. ఎప్పుడంట? దేవుడు తినొద్దు అనే ఫలాన్ని తిన్నదినమంది. అలాగే కదా మనకు కూడా అంతే. దేవుడు కొన్ని నిబంధనలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని శాసనాలు, కొన్ని కట్టడాలు ఇచ్చారు. అవి మీరి మనం ఎప్పుడైతే చేస్తామో దేవునికి మనకున్న ఆత్మీయ బంధం ఏమైపోద్దట? తెగిపోతుంది. ఇది మనం ఆలోచించాలి. అందుకే తిండి కోసమో దేనికోసమో మనం ఏం చేయకూడదట? పడిపోకూడదు. సాతాను దుష్టుల ద్వారా ఎన్నో చూపిస్తుంది. డబ్బులు చూపిస్తుంది, తిండి చూపిస్తుంది, ఏయో చూపిస్తుంది. వాటికి ఆశపడి మనం వెళితే మన జీవితం పతనం అయిపోతుంది, మన జీవితం నాశనం అయిపోతుంది. ప్రియులారా, మనము అగ్ని గ్రంథకాలతో మండుచున్న గుండంలోకి వెళ్ళిపోతాం. యేసయ్యను మేసినటువంటి వ్యక్తి ఎవరైనా మాట్లాడలేదు. అమ్మా కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడట్లేదు. అంటే ఇక్కడ లేరు వాళ్ళు. మనుషులు ఉన్నారు కానీ మనసులో లేవండి. ప్రియులారా, యోధ ఎవరంటండి? యోధ ప్రియులారా దేనికి ఆశపడ్డాడు? యేసు నమ్మేస్తే 30 ఎండి నాణ్యాలు వస్తాయి డబ్బుకి. గురువు యేసు ప్రభువారు, ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఆయన దేవుడు, దైవ కుమారుడు అన్నీ తెలుసు యోధాకి, తెలియక కాదు. ప్రియులారా, దేనికి ఆశపడ్డాడు? డబ్బుకు ఆశపడి దేవుణ్ణి ఏం చేశాడు? అమ్మేశాడు. ప్రియులారా, కాబట్టి అంటే సాతాను యోధాకి ఏమి ఎర్రేసింది? డబ్బు ఎర్రేసింది. కొంతమందికి తిండి ఎర్రేస్తుంది, కొంతమందికి డబ్బు ఎర్రేస్తుంది, కొంతమందికి వస్త్రాలు ఎర్రేస్తుంది, ఇంకా ఎన్నో ఉంటాయి. ప్రియులారా, ఎర్ర వేయగానే ఏం చేస్తారు? అందరు వెళ్ళిపోరండి. ఇప్పుడు మన కాల్లో మన కుర్రోళ్ళు గ్యాలను వేస్తారు, చూస్తూ ఉంటాం. అక్కడ బోల్డ్ చేపలు కొట్టుకుంటాయి. గ్యాలానికి అన్నీ వస్తాయా? ఎందుకు రావు? ఆ ఎర్రకి ఆశపడే ఉంటాయి, అయ్యే వస్తాయి తినేద్దామని. కానీ ఏమవుతుంది అక్కడ? యేసునోడు తినేస్తాడు దాన్ని. అది తినటం పక్కన పెట్టండి. మీకు అర్థమైంది కదండి. యేసునోడు ఏం చేస్తాడు? తినేస్తాడు. అందులో ముళ్ళు ఉందని, అది గుచ్చుకుంటుందని, దానివల్ల చచ్చిపోతానని ఆ గ్యాలం వేసినోడు తినేస్తాడని చేపకు తెలుసా? తెలియదు. కానీ దేనికి ఆశపడి వచ్చింది? ఎర్రకి. అలాగే మనం కూడా అంతే. ప్రియులారా, తిండి కనపడిందనో, డబ్బు కనపడిందనో, వస్త్రం కనపడిందనో, ఏదో కనపడిందనో మనం వెళ్తాం. కానీ దాని వెనకాల మనకి పతనం ఉంది, నాశనం ఉంది, నరకం ఉందని తెలుస్తుందా? తెలియదు. దానికి ఆశపడి వెళ్తాం. మీకు అర్థమైంది కదండి. ప్రియులారా, అందుకే దైవ కుమారుడు కాబట్టి
యేసయ్య ప్రియులారా ఆ తిండికి ఆయన ఆశపడలేదు, దానికి మరలా జవాబిచ్చారు. ఎవరికి? సైతాను ప్రియులారా వెనక్కి జంకేలాగా దానికి ఓ మాట చెప్పారు. మనుషుడు రొట్టె వల్ల కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనిషి ఏం చేస్తాడు? జీవిస్తాడన్నారు. ఒక అడుగు వెనక్కి వేశాడు. ఎవరంట? సాతానుడు. ప్రియులారా అందుకే దైవజనులు ఈ 4 మాటలలో ఒక మాట ఏం చెప్పారు అక్కడ అంటే, సైతాను దాని దూతలు, దయ్యము, సాతాను, ప్రియులారా వాటికి సంబంధించిన వాటిని గురించే ఇక్కడ చెప్పారు. ఏమిటంటే అయ్యి సాతాను, ప్రియులారా దయ్యము, దానికి సాతాను యొక్క దూతలు, సాతాను యొక్క దూతలు. ప్రియులారా కాబట్టి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. బహుశా దేవరాజు క్లాసులకు వెళ్తాడు, నాకు తెలుసో తెలియదు అని చెప్పి నాకు ప్రశ్న వేస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత వేస్తాడు ప్రశ్న, అసలు నిత్య నరకాగ్ని దేవుడు ఎవరి కొరకు ఏర్పాటు చేశాడని అడిగాడు నన్ను. మా నిత్య నరకాగ్ని గుండము దేవుడు ఎవరికి ఏర్పాటు చేశాడు అని అడిగాడు. మీరేం చెప్తారు? మనుషులుగా సాతానుకా? అమ్మ వాక్యంతో సహా కావాలి. ఆధారం అంటే అంతే కదా, నేను గాల్లో చెప్పేస్తే కుదరదు. ప్రియులారా నేను 2 జవాబులు ఇచ్చాను. ఒకటి, పాత నిబంధనలో దుష్టులు, దేవుని మనసు జనులు అక్కడికి వెళ్తారు అనేది దానికి ఒక ఆన్సర్ ఉంది. ప్రియులారా రెండవది ఏమిటి అంటే, మత్తయి సువార్తలో 25:41లో సాతాను దాని దూతల కొరకు నిత్య నరకాగ్ని, ఏ నరకాగ్ని అట? నిత్య నరకాగ్ని ఏర్పాటు చేశాను, మీరు సాతాను మాట దూతల మాట విన్నారు కాబట్టి వాటి కొరకు ఏర్పాటు చేసిన నరకములోకి మీరు కూడా వెళ్ళండి. అంటే అక్కడ ఆన్సర్ ఏమిటంటే, నరకం అనేది దేవుడు మనుషుల కోసం ఏర్పాటు చేసింది కాదు. ఎవరి కొరకు? అదంటే మనుషుల కొరకు ఏర్పాటు చేసింది కాదు. మరి ఎవరి కొరకు ఏర్పాటు చేసింది? సాతాను దాని దూతల కొరకు ఏర్పాటు చేశాడు నరకం. మరి మనుషులు ఎందుకు వెళ్తున్నారు? దాని మాట విని అది చెప్పినట్టుగా చేస్తున్నారు కాబట్టి, వీళ్ళకి ఇంక వేరే మార్గము లేదు కాబట్టి అది వెళ్ళుచున్న నరకానికి వెళ్ళాలి. ప్రియులారా కాబట్టి అందుచేతని ఇక్కడ మనము వాక్యములో చూస్తే ఎవరంట? అపవాది దూతలు. అందుకే మొదటి పటములో ప్రియులారా సాతాను ఉన్నాడు, సాతాను దూతలు ఉన్నారు. అందుకే ఆ మాట మనం గుర్తు చేసుకున్నాం. దైవజనులైనటువంటి దేవదాసయ్య గారు బైబిల్ అంతా చాలా విపులంగా చెప్పారు. ఆ విపులంగా చెప్పినవన్నీ ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలంటే బహుశా నేను అనుకుంటాను మన జీవితం సాలదు. ఏం సాలదంట? మన జీవితము సాలదు. అన్ని విషయాలు ఉన్నాయి, అన్ని సంగతులు ఉన్నాయి. అవి కూడా సొంతంగా కాదు, బైబిల్ అనుసరించి దేవుడు, దూతలు, పరిశుద్ధులు చెప్పగా. ప్రియులారా కాబట్టి ఈరోజు పాఠము కూడా దైవజనులు ఈ వాక్యమును అనుసరించి చెప్పినటువంటి విషయాలే కొన్ని మనం ఏం చేస్తున్నాం? ధ్యానము చేసుకుంటా ఉన్నాము. ప్రియులారా కాబట్టి మరి అందుచేతనే ఈ వేళ యొక్క పాఠములో ఈ మొదటి మాటలోనే ఉన్నాం ప్రస్తుతానికి. ఈ మొదటి మాటలోనే మన దైవజనులు ఏం చెప్తారంటే, ప్రియులారా సాతాను యొక్క దూతలు ఎవరంటండి? సాతాను యొక్క దూతలు. ప్రియులారా కాబట్టి మరి అందుకే ఇందులో ఒక మాట రాస్తూ దైవజనులు అంటారు, 7 సంఘాల శ్రమల కాలములో అర్మగెద్దోను యుద్ధము, దానికి ముందుగా అంత్యక్రీస్తు, దయ్యములు నిత్య అగ్నిగుండానికి వాళ్ళు ఏమవుతారంట? పాలవుతారు. అప్పుడు సైతాను శర. ప్రియులారా ఏ శర అంట? సైతాను శర. అంటే వీటిలోకి వెళితే మళ్ళీ మీకు రక్షణ మహాసంకల్పన సాట్ చూపించవలసి వస్తుంది. ప్రియులారా అంటే అన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయన్నమాట. అంటే ప్రభువు ప్రియులారా సాతానును దానిని ఎదిరించుట వల్ల, దాన్ని జయించుట వల్ల ప్రియులారా కలిగినటువంటి శ్రమ, హింస, శోధన, నరకము, అగ్నిగుండము ఇవన్నీ ఏమైపోతున్నాయి అంటే తప్పించబడుతున్నాయి.
తొలగింపబడుతున్నాయి. అందుకే ఈ మొదటి మాటలో ప్రియులారా దైవజనులు రాసినటువంటి వాక్యము ఏమిటంటే రోమాపత్రిక గురించి, అలాగే యోహాను రాసినటువంటి మొదటి యోహాను రాసిన పత్రికలో 3:8 ఏముందంటే అక్కడ అనంటే సైతాను కార్యములు లయపరచటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మొదటి మాటలోనే ప్రియులారా ఎవరి క్రియలు లయపరచటానికి? సైతాను యొక్క కార్యములన్నీ ఏం చేయటానికి? లయపరచటానికి. అంటే సైతాను ఏ కార్యాలైతే మనుషుల చేత చేయించుచున్నదో మీరు ఆలోచించాలన్నమాట. ఇక్కడ ప్రియులారా ఇది అని చెప్పడానికి అవకాశం లేదు. అందుచేతనే సాతాను మనుషుల చేత ఏ కార్యములైతే చేయించుచున్నదో అనగా దేవునికి వ్యతిరేకముగా, దేవునికి విరోధముగా ఏ కార్యమైతే చేయించుచున్నదో ఆ కార్యములను, సైతాను కార్యములన్నీ ఏం చేయటానికి? లయపరచటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ప్రియులారా ఎవరి కార్యాలు? సాతాను కార్యములు లయపరచటానికి. ప్రియులారా కాబట్టి అందుచేతనే ఇక్కడ కింద మాటలో సాతాను మన పాదముల క్రింద శీఘ్రముగా చితకత్రొక్కటానికి, రోమ 16:20 అది. ప్రియులారా సాతానును ఏం చేయడానికట? మన పాదముల క్రింద శీఘ్రంగా ఏం చేయటానికి? చితకత్రొక్కటానికి. ప్రియులారా బహుశా ఈ 40 దినాల యొక్క శిలువ శ్రమల ధ్యానాలలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా సాతానును పాదాల కింద చితకత్రొక్కగలిగిన శక్తి వారికి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ శ్రమలను జయించి, ఈ శిలువను జయించిన తర్వాత సాతాను శిరస్సు చితకత్రొక్కేశాను అన్నారు. ఎవరు శిరస్సు? సాతాను శిరస్సు ఏమైపోయిందట? చితకత్రొక్కేశారు యేసు ప్రభువారు. దేని ద్వారా? ఈ శిలువ శ్రమల మరణ ధ్యానము ద్వారా. ప్రియులారా మనము వీటిని జ్ఞానము చేసుకున్నట ద్వారా, మనము వీటిని తలంచుకున్నట ద్వారా, మనము వీటిని ఆచరించుట ద్వారా సాతాను ఎదిరింపులలో మన దైవజనులు రాస్తూ సాతాను శిరస్సు ప్రభువు చితకత్రొక్కేశారు, తోక ఊపుతుంది అన్నారు. ఏం ఊపుతుందమ్మా? తోక ఊపుతుంది. మనం ఏం చేస్తున్నాం? తోక ఊపుతుందని పారిపోతున్నామట. అసలు తలకాయ ప్రభు చితకొట్టేశారు. సాతాను యొక్క తలను ఏం చేశారట? చితకొట్టేశారు. తోక మాత్రమే ఊపుతుంది. సాధారణంగా ఎవరికైనా ఓ పాము కనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? అది ఏ పాము తర్వాత తీసి ముందు తలకాయ చితకొట్టి దాన్ని చంపేయాలి. ప్రియులారా దాన్ని చంపేసిన తర్వాత పిల్లల దగ్గరికి వచ్చినప్పటికీ తోక ఊగుతూ ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? భయపడుతూ ఉంటారు. మనం అలా భయపడుతున్నామట. ఆయన శిలువ మరణము ద్వారా సాతాను శిరస్సు ఏం చేయబడింది? త్రొక్కబడింది, అయిపోయింది, చెదగొట్టబడింది. తోక ఊపుతుంది. ఈ తోకను కూడా ఊపకుండా దాన్ని చెదగత్రొక్కే శక్తి ఎవరిది ఇప్పుడు అంటే? మనది. ప్రియులారా ఎవరిదంట? మనది. కాబట్టి అందుకే ఈ యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట, దేవునికి లోబడి అప్పుడు అపవాదిని ఎదురించుడి అని రాయబడి ఉంటుంది. ముందు దేవునికి ఏం చేయాలి? మనం లోబడి అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. ముందు మనం చేయవలసింది ఏమిటంట? దేవునికి లోబడాలి, ఆ తర్వాత అపవాదిని ఎదిరించాలన్నమాట. ప్రియులారా అందుకే శీఘ్రముగా సాతానును దేవుడు ఏం చేస్తున్నారంటే మన పాదముల క్రింద చితకత్రొక్కిస్తున్నారు. అలాంటి శక్తి, అలాంటి బలము దేవుడు ఎవరికి ఇస్తున్నారంటే మనకి దేవుడు అనుగ్రహిస్తున్నారని చెప్పి ప్రియులారా ఈ వాక్యములో చూస్తాం. ప్రియులారా సాతాను వాడు ఎన్నిసార్లు మన మీదకి వచ్చినా, ప్రభు మీదకి వచ్చినా వాడి ఓడిపోతాడని, ప్రియులారా వాడి క్రియలు లయపరచబడతాయని, వాడికి జయము కలుగుదని ప్రియులారా వాడికి తెలిసిన రావటం మాత్రమే ఏం చేయడంట? మానడు. ప్రియులారా దాని గురించి ఇక్కడ అయ్యగారు అంటారు,
అట్లే వాడు మూర్ఖుడు, మారు మనసు లేనటువంటి కఠిన మనసు కలిగినటువంటి వాడు. అందుచేతని వాడిని ఎన్నిసార్లు మీరు శవాట్లు పెట్టినా, ఎన్నిసార్లు చెప్పుతో కొట్టినట్లుగా చేసినా, ప్రియులరా సైతానుడు ప్రయత్నాలు మాత్రం మానేస్తాడా? మానడండి. ప్రియులరా వాడు మానడు, అలాగే ప్రయత్నాలు చేస్తానే ఉంటాడు. చూడండి ఇక్కడ ప్రభువు మరి ఎప్పుడైతే ప్రియులరా మనుషుడు రొట్టె వల్ల కాదు, ఆహారం వల్ల కాదు, దేవుని నోట మాట వలన ఏం చేస్తారంటే జీవిస్తారని చెప్తే, వాడు ఇంకా చూడండి ఆయన శోధిస్తున్నాడు. 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరం మీద నిలవబెట్టి పైనుంచి ఏం చేయమంటున్నాడు? కిందకు దూకని 91వ కీర్తనలో ఉన్న వాక్యం ఎత్తి మాట్లాడుతున్నాడు. ప్రియులరా 91వ కీర్తనలో ఉన్న వాక్యం ఏంటి? నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు నిన్ను చేత్తో ఎత్తి పట్టుకుంటారు అని. ప్రియులరా కాబట్టి సహజంగా మనము నడిచి వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ అకస్మాత్తుగా పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన దూతలు ఎత్తి పట్టుకుంటారని దేవుడు వాక్యం రాయించాడు. సైతానుడు తెలివిగా ప్రభుని ఏమంటున్నాడు? దేవాలయం శిఖరము పైకి తీసుకువెళ్ళి ఏమంటున్నాడట? ఆ పైనుంచి నీవు దూకు అంటే కావాలని దూకే పనిది. అకస్మాత్తుగా తెలియని రీతిలో జారి పడిపోయినప్పుడు, తూలి పడిపోయినప్పుడు ప్రియులరా దూతలు ఎత్తి పట్టుకుంటారనే వాక్యం ఉంది. కానీ సైతానుడు ఏమంటున్నాడు అక్కడ? ఈ ఎత్తి మీద నుంచి దూకు, నీ కాళ్ళకు దెబ్బలు తగలకుండా ప్రియులరా దూతలు ఏం చేస్తాయి? ఎత్తి పట్టుకుంటారని చెప్పి ప్రియులరా ఎవరంట? సాతాను. అంటే ఒకసారి వాడు శోధించాడు, ప్రభువు చెప్పారు, అయినా వాడు విన్నాడా? వినలేదు. అమ్మా వినలేదు. ఈ 2వ శోధనలో అయిగా 2వ మాట రాశారు. ఇక్కడ ఎవరున్నారంట? యూదులు ఉన్నారు, ప్రియులరా రానువారు ఉన్నారు, ప్రియులరా ఇంకా మరి చాలామంది రకరకాల వారు ఉన్నారు అనేది ఆయన శోధించేటువంటి ఆ పరిస్థితి. అంటే దేవాలయం అనగానే యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళినప్పటికీ అక్కడ శాస్త్రులు, ప్రధాన యాజకులు చాలామంది వారంతా కూడా ప్రియులరా ఆయన చూసే కార్యాలు చూసి వారిలో అసూయ, స్వార్థము చాలా వచ్చి ఆయన మీద చాలా రకాలుగా తిరుగుబాటు చేసేవారు. ప్రియులరా అందుచేతనే ఇక్కడ మన దైవజనులు రాస్తూ ప్రభువు చేసే కార్యాలు చూసి ప్రియులరా వాళ్ళు ఆయనను చంపటము తప్ప 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడ 2 మాటలు రాశారు అయ్యగారు. 3.5 సంవత్సరాల నుంచి ప్రియులరా ఇక్కడ చూడండి, యూదుల మతమును, మోసే ధర్మశాస్త్రమును ఈయన మాటలలో ఏం చేస్తున్నాడంట? పడగొట్టేస్తున్నాడు. మాటల్లో ఏం చేస్తున్నాడట? పడగొట్టేస్తున్నాడు. ఎవరని? యూదుల మతమును, మోసే ధర్మశాస్త్రమును ఈయన మాటలలో ఏం చేస్తున్నాడట? పడగొట్టేస్తున్నాడు. అంటే ఈయన మాటలలో అవి తక్కువైపోతున్నాయి, ఈయన మాటలు ఎక్కువైపోతున్నాయి. ఎవరి మాటలు? యేసు మాటలు ఏమైపోతున్నాయట? ఎక్కువైపోతున్నాయి. అందుకే యేసు ఉంటే మన మతం పాడైపోద్ది, మోసే ధర్మశాస్త్రము పాడైపోద్ది. అందుకే ఇంక వేరే మార్గం లేదు. ఏం చేయాలి? ఆయనకు మరణ శిక్ష విధించాలి, చంపాలి. ప్రియులరా వారి యొక్క ఆలోచన అంటది. ఈ 2వ మాటలో వారి యొక్క ఆలోచన ఏమిటంటే ఆయనను ఏం చెయ్యాలి అని అంటే చంపాలి. అందుకే వీరికి ప్రియులరా ప్రభువు రాసినటువంటి మాట అంటే కీర్తన 22వ కీర్తనలో దావీదు గారు రాసినటువంటి మాటలు ఎత్తి ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటే బాషాను ఎద్దులు, కుక్కలు అని వారికి పేరు పెట్టారట. ఎవరంట వారు? బాషాను ఎద్దులు కుక్కలట. ప్రియులరా వారు ఎద్దులు కుక్కలని ప్రియులరా అక్కడ మరి ప్రభువారు వారికి పెట్టినటువంటి పేరు. ఆల్రెడీ మత్తయి సువార్తలో ప్రియులరా ఒక స్త్రీ వచ్చినప్పుడు ప్రియులరా అక్కడ మాట్లాడతారు ప్రభు, అలాగునని వారు కుక్కలు నన్ను చుట్టుకున్నవి అని కూడా ప్రభువు మాట్లాడిన మాటలు చూస్తాం.
కనుక అందుచేతనే వారికి ఈ మాటలను ప్రియులరా, అంటే ఎద్దులు కుక్కలు అనేటువంటి మాట వారి కోసం వాడారు ప్రియులరా. అందుచేతనే మరలా వాళ్ళు ప్రయత్నాలు మానేశారంటే మానలేదు. దానికి ఒక వివరణ ఇచ్చారు ఇక్కడ. ఒక తాగుబోతుంటాడు, ఎవరంటండి? తాగుబోతుంటాడు ప్రియులరా. వాడు తాగితే పడిపోతానని తెలుసు, ఇంకా కొన్ని మాటలు రాశారు. రోడ్డు మీద పడిపోతాడు, వంత అయిపోతుంది, చూసిన వాళ్ళందరూ తిడతానే ఉంటారు. ఇంకొక ఉంటుంది అక్కడ, తాగేసి వాడు పడిపోయి భయంకరంగా ఉన్నాడు అనుకోండి, ఇంకో తాగుబోతు వాడిని చూశాడు అనుకోండి, వాడు ప్రస్తుతం తాగలేదు కాబట్టి ఏంటి తిడతాడు. ఆడితో పాటు తాగేవాడైనా ఏం చేస్తాడట? మాట్లాడట్లేదు ఎవరు అమ్మా? ఖచ్చితంగా ఏం చేస్తాడు? తిడతాడా తిట్టడా? ఖచ్చితంగా తిడతాడు ప్రియులారా. కాబట్టి అందుచేతనే వాడు ఈవేళ తాగేసి పడిపోయాడు, వాంతి అయిపోయింది, అందరూ చూశారు, అందరూ తిట్టారు, మెచ్చుకున్న వాళ్ళు ఒకరు కూడా లేదు, అందరూ తిట్టారు ప్రియులారా. ఈ హీనమైన జీవితం ఎందుకు అనుకుంటాడా? రేపొద్దున మళ్ళీ అదే బాతి మానేస్తాడా? మాండో. రేపొద్దున మరలా అదే స్థితి. వాళ్ళ విలువ ఉండదు ప్రియులారా, నీతి ఉండదు, భక్తి ఉండదు ప్రియులారా, మొకమాటం ఉండదు ప్రియులారా. ఇక ఏం చేయడానికైనా రెడీ, ఎందుకంటే తాగేయాలి ముందు మెయిన్ ప్రియులారా. ఇలాంటి పరిస్థితి. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ క్రియలు సైతాను క్రియలు, సైతాను ప్రేరేపించబడినటువంటి ఆ మనుషులు ప్రియులారా, వాళ్ళు ప్రయత్నాలు ఎన్ని లయపరుస్తున్నా ఇంకా ప్రయత్నాలు, ఇంకా ప్రయత్నాలు, ఇంకా ప్రయత్నాలు ప్రియులారా, ఇంకా ఎన్నెన్నో ఏం చేస్తూ ఉంటారు? ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ దేవుడు లయపరుస్తూనే ఉంటాడు. అయ్యారు అంటారు, పగవారి యత్నాలు చూసి పక్కపక్క నవ్వము, తెగ నరికేది నీలో ఉంది, లెమ్ము సూర్యుని వల్లే అన్నారు ప్రియులారా. కాబట్టి మరి అందుచేతనే వాడి ప్రయత్నాలు ఎన్ని లయపరచబడినా వాడి పనులు మాత్రం మానేస్తున్నాడా అంటే మానడు. ఇంకా అనేకమైన ప్రయత్నాలు జరిగిస్తూనే ఉంటాడు ప్రియులారా. మూడవది ఏమిటంటే సిలువ పటము. అయ్యగారు చెప్పిన మూడవ మాట ఏమిటి? సిలువ పటము ప్రియులారా. మన ఎదుట ఈ 40 రోజులు ఉండవలసిన సిలువ, ఈ సిలువలో ఉన్నటువంటి శ్రమలు, ఈ సిలువలో ఉన్నటువంటి దెబ్బలు, ఈ సిలువలో ఉన్నటువంటి ప్రియులారా గాయములు ప్రియులారా, ఇవన్నీ ఈ పటములో మనకేమవుతున్నాయంటే కనబడుతున్నట్లుగానే ఉన్నాయి ప్రియులారా. ఈ పటములో మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ సాతాను యొక్క శోధన కూడా మరొకటి ఏం కనబడుతుంది అంటే, ఎత్తైన కొండ మీద తీసుకువెళ్ళాడంట. ఎవరిని? యేసు ప్రభువారిని. అపవాది ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళి రాజ్యాలన్నీ అంటే దేశాలన్నీ చూపించి ప్రియులారా, వీటన్నిటిని వాటి మహిమ చూపించి వీటన్నిటినీ నీకు ఇస్తాను, నీవేం చెయ్యి? మాట్లాడట్లేదా? ఏం చెయ్యి? నా కాళ్ళకి సాగిలు పడి నమస్కారం చేయమన్నాడు. ఎవరో? సాతానుడు. ప్రియులారా, వీడి బావుసమ్మా ఈ భూమంతని, ఈ దేశాలన్నీని ఈ సైతానుడికి బాబు సొమ్మ ఈడేం చేశాడా? లేదా వీడి బాబు చేశాడా? వీడికి బాబులు వెళ్ళే దేవుడు చేశాడని సైతానికి దూతగా చేశాడు. ఎలా చేశాడట? దూతగా చేశాడు ప్రియులారా. వీడు సైతానుగా మారిపోయాడు. వీడితో పాటు కొన్ని దూతలు ఉన్నాయి ప్రియులారా. దేవుని ఏమన్నాడు ఇక్కడ? దేవుడు అంటే వీడికి సాగిలపడి కాళ్ళకి నమస్కారం చేస్తే ఈ రాజ్యాలన్నీ, ఈ దేశాలన్నీ ఎవరికి ఇచ్చేస్తాడట? యేసు ప్రభుకి ఇచ్చేస్తాడట ప్రియులారా. వీడు చేశాడా? కాదు, దేవుడు చేశాడు. దేవుడు చేసిన సృష్టిలో వాడు వచ్చి ఏం చేశాడు? ఆక్రమించాడు. వాడు వచ్చి ఏం చేశాడట? ఆక్రమించాడు. కానీ వాడు స్థిరం కాదు కదా. ఆక్రమించినంత మాత్రాన అసలైనోడు వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సింది కదండి. ఇల్లైనా, స్థలమైనా, పొలమైనా, ఏదైనా మధ్యలో ఒకడు అన్యాయంగా ఆక్రమించాడు అనుకోండి, వాడికి స్థిరం అవుతుందా? అవదో. దానికి సంబంధించి తీసుకుని వస్తాడు వాడు, అసలైన వాడు. ప్రియులారా, వచ్చినప్పుడు వీడు ఏం చేయబడాలి? వెళ్ళగొట్టబడతాడు. ఉంటాడా? వెళ్ళగొట్టబడతాడా?
వెళ్ళగొట్టబడతాడు. ప్రియులారా, కాబట్టి మధ్యలో వీడి పెత్తనం ఏమిటి? ఇలా చాలామంది పెత్తనాలు చేస్తున్నారు. ప్రియులారా, అసలు భూమిని ఎవరు చేశారు? ఆకాశంని ఎవరు చేశారు? మనుషుల్ని ఎవరు చేశారు? ఈ సృష్టికర్త ఎవరో ఏం చూడలేదు. ఏదో కథ తీసుకొస్తున్నారు. ఆ కథ చెప్పేసి అందరి చెవుల్లో పువ్వులు చెట్లు ఎట్టేస్తున్నారు. పువ్వులు ఇదివరకు ఎట్టారు, ఇప్పుడు చెట్లే పెట్టేస్తున్నారు. ఏదో కథ, అరికథో బుర్రకథో ఏదో కథ చెప్పేసి ప్రియులారా ఏం చేస్తున్నారట? చెట్లు మొలిపించేస్తున్నారు చెవుల్లో. ప్రియులారా, అది ఎప్పటికి నిజము కాదు. ఒట్టి మాట వట్టి దగును. నిజము నిప్పు లాంటిది అంటారు. అది ఎప్పటికీ మిస్ అవ్వదు. ప్రియులారా, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుచేతనే ఇక్కడ ఆయన శిలువ శ్రమల చరిత్ర 3వ మాటలు. కనుక సాతానుడైతే, అందుకే ప్రభు అన్నారు, దేవుడు నీకు సాగిలపడకూడదు. దేవునికి నీవేం చేయాలంట? సాగిలపడాలి. దేవునికి నీవేమవ్వాలట? సాగిలపడాలి. కానీ దేవుడు నీకు ఏం చేయకూడదు? సాగిల పడకూడదు. ప్రియులారా, 4వ పటములో కిరీటము కనబడుతుంది, నిత్య జీవము కనబడుతుంది. ప్రియులారా, సిలువను గురించి ప్రియులారా ఎవరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. రక్తము కనబడుతుంది. యేసు రక్తములో మనం అందరం ఏం చేయబడాలంటే కడగబడాలి. ఏం చేయబడాలట? కడగబడాలి. ఎవరి రక్తములో? యేసు రక్తములో. విలువైన యేసు రక్తములో, అమూల్యమైన యేసు రక్తములో, శక్తి కలిగినటువంటి యేసు రక్తములో మనం ఏం చేయబడాలంటే కడగబడాలి. 4వదిగా సాతాను ఈ శిలువ మరణముతో వాడు ఉన్నాడా, పారిపోయాడా? అమ్మా, పారిపోయాడు. లేడు, పారిపోయాడు. ప్రియులారా, అందుచేతనే ఇక్కడ 4వ మాట కూడా ఏముందంటే, ప్రభువు సాతానా పో అన్నారు 10వ వచనములో. సాతాను ఏం చేశారంట? పొమ్మన్నారు సాతాన్ని. ఉన్నాడా, పోయాడా? పోయాడు, లేడు. ప్రియులారా, వెంటనే పారిపోయాడు. ఎవరంటే సాతానుడు. 11వ వచనములు. అందుకే అపవాది పోయిన తర్వాత ఇదిగో దేవదూతలు వచ్చి యేసుకి ఏం చేశారంట? పరిచర్య చేశారు. ఆయనకు పరిచర్య చేయటానికి ఎవరున్నారు? దేవదూతలైన వారు ఉన్నారు. దేవదూతలైనటువంటి వారు యేసు ప్రభు వారికి ఏం చేశారంటే అక్కడ పరిచర్య చేశారు. ఇదే పరిచర్య గెత్సెమనే తోటలో కూడా లూకాసు వార్తలో కనబడుతుంది అన్నమాట. ఆయన రక్తము చెమటగా కారిపోతున్న, బలహీనపడి మరణిస్తాను అనే ప్రియుల పరిస్థితికి ప్రభు వెళ్ళినప్పుడు దేవదూతలు వచ్చి అక్కడ ఏం చేశారని ఉంటుంది? బలపరిచిరని ఉంటుంది. ఎక్కడైతే ఏం చేశారట? పరిచర్య చేశారు. అక్కడైతే ఏముంటుందట? బలపరిచను అని ఉంటుంది. ప్రియులరా, అంటే ఆయనకి పరిచర్య చేసేది ఎవరు? దేవదూతలు. అందుకే కత్తి తీశాడు ఎవరు? పేతురు గారు. యేసును పట్టుకున్న ఆ సైనికుణ్ణి, ఆ మాలుకు అనే సైనికుని చెవు నరికినప్పుడు ప్రభు అక్కడ నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టినవాడు కత్తితో మరణిస్తాడు. మీరు నా కొరకు పోరాడక్కర్లేదు. నేను వేడుకుంటే నా తండ్రి నా కోసం ఎవరిని పంపుతారు? దూతలై దేవదూతలను పంపుతారు. వారు నా పక్షముగా ఉండి వీరితో పోరాడగలరు. నేను పోరాడటానికి రాలేదు. పాప పరిహారార్థమై జయించవలసినటువంటి వాటిని జయించి ఈ శిలువ మరణమును పొందటానికే వచ్చానన్నాడు. ప్రియులారా, అందుచేతనే సాతాను ఉందా? పారిపోయిందంటే పారిపోయింది. అందుకే ఈ రోజు యొక్క పాఠములో 4 మాటలు చూసాం. ఈ 4 మాటలలో కూడా యేసు శ్రమ, యేసు హింస, యేసు దెబ్బలు, యేసు గాయాలు, భయంకరముగా సాతాను యొక్క శోధన. అయినా ప్రభువు సాతానికి లొంగలేదు, జడలేదు, లోబడలేదు, సైతాను చెప్పినట్టు చెయ్యలేదు. ఆయన ఏం చేశారు? అక్కడ సాతానును ఓడించారు. ఆయన ఏం చేశారట? జయించారు. ఈ 40 దినాల శిలువ శ్రమల ద్వారా మనం కూడా ఏం చేయాలి? సాతానును
జయించాలి. అలాంటి శక్తి దేవుడు మనందరికీ దయచేయనుగాక. తండ్రి, విన్న ఈ మాటలు మా అందరి హృదయములో నిలిచి ఫలించినట్లు దీవించమని